నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు కార్యనిర్వహణాధికారి నల్లల చక్రధర్రావు భక్తులను ఆహ్వానించారు. ఎదుర్కోల ఉత్సవాలతో ప్రారంభమై 27న దివ్య కళ్యాణం, గజవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. ఇక తదుపరి రోజుల్లో అరుంధతి దర్శనం, రథోత్సవం, వనవిహారం, చక్రస్నానం, పుష్పయోగ మహోత్సవం వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించి మే 2న ఉత్సవాలు ముగియనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అని ఆది శంకరాచార్యుల వారు పలికినట్లుగా వీరిద్దరి యొక్క కలయిక అంటే యోగం సమస్త సృష్టికి కూడా కారణమవుతుంది. అదే మనం దివ్య కళ్యాణ మహోత్సవంగా చేసుకుంటూ ఉంటాం. లౌకికమైన కళ్యాణానికి ఈ కళ్యాణానికి అంత తేడా ఉంది. ఈ రోజున మనం ఎంతో అదృష్టవంతులం. అటు అనంతలక్ష్మి సత్యవతి అమ్మవారిని చేపట్టి సమస్త సృష్టిలో ఉన్న జీవకోటినంతటినీ కూడా అనుగ్రహించేటువంటి శుభ ఘడియలు ఇవి. వైశాఖ శుద్ధ దశమి నుంచి ప్రారంభం ఏది ఈ రత్నగిరి. నంద్యాల జిల్లా నియోజకవర్గంలో శ్రీశైలం నీటి పంపు నిర్వాసితుల రిలే నిరాహార దీక్ష 31వ రోజుకు చేరుకుంది. ఇక ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదు అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గీతా జయసూర్య తమ వద్దకు వచ్చి భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలమ్మ, రాణి, శ్యామలమ్మ, జయన్న, నాగేంద్ర పాల్గొన్నారు. సాలమ్మ, నాది కొత్తపల్లె మండలం, పట్టువారిపల్లె గ్రామం. 31 రోజు అయిందండి. ఏమి ఇంతవరకు స్పందన లేదు. ఇంతవరకు శబరి మేడం గారు కానీ, ఊరి స్థానిక ఎమ్మెల్యే కానీ మాకు ఎవ్వరు సహకరించలేదు. ఒక్కరు కూడా వచ్చి నీళ్ళలో పడిపోతే హాస్పిటల్ తీసుకుపోయి కళ్ళు తిరిగి హాస్పిటల్కి పోతే కూడా ఏమైంది, ఒక మనిషి దీక్షలో ఉండి కూడా అని చెప్పి కూడా ఒక్క స్థానికుడు కూడా వచ్చి మాట్లాడిన వాళ్ళు, ఒక నాయకు కానీ, ఒక ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు ఎవరే కానీ మాకు సానుభూతి తెలిపిన వాళ్ళే లేరు. 31 రోజు అయింది. నెల రోజులు గడిచిపోయినా కూడా కనీసం మా డెడ్ బాడీలు కూడా చూసేటట్టు లేరు వాళ్ళు. మేము అనాహార దీక్ష కూడా, నిరాహార దీక్ష కూడా చేయాలనుకుంటే కూడా దాన్ని కూడా డెడ్ బాడీలు కూడా ఇలా పనికి రానట్టున్నారు. కానీ మా పొలాలు, మా భూములతో వెళ్తున్నారు. 24 గంటలు కరెంట్లు ఏసీల కింద వండుకొని ఒక్క చెప్పుల జత కొనాలంటే 2 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. ఒక్క పూట భోజనం పెట్టమని అడుగుతున్నాం. మాకు ఇచ్చేది కోట్ల ఉద్యోగాలు కాదు, స్థానిక ఉద్యోగాలు. మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఏమైంది? అదే మీరు హామీ ఇవ్వకపోతే మేము రాకపోదు, కూలి చేసుకునే బతుకుతున్నాం, అట్లే బతుకుతుంది. ఎందుకు ఇచ్చినాం హామీ? శాతగానులు నీటి పాత శాఖ మంత్రి కూడా మాకు హామీ ఇచ్చినారు. 1050 పోస్టులు ఇచ్చినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 1050 పోస్టులు, 1050 పోస్టులు మాకు ఇస్తామని హామీ ఇచ్చి మీ దాంట్లో వచ్చిందా? మాకు ఇవ్వాలి కదా. ఒక్క మాట కూడా ఇన్ని రోజులు 31 రోజు అయింది కూర్చొని. 31 రోజు నుంచి కూడా ఒక్కరికి కూడా సెలన లేదు. వీళ్ళేమి ఉన్నారా పోయినారా అని సెలన మాత్రం లేదు. అన్ని పోస్టులు ఉండి వేకెన్సీ పోస్టులు కూడా మాకు పేపర్లో ప్రతిరోజు లస్కర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. ఏది సీఎం గారు మాట ఇచ్చినారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పాత కోరంగి గ్రామంలో శ్రీ బాలత్రిపుర సుందరి సమేత కోరంగ ఈశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వైశాఖ ఏకాదశి సందర్భంగా ఆలయ ఈవో కేవీవి వేణుగోపాల్ పర్యవేక్షణలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి, అమ్మవారికి కానుకగా సమర్పించింది నూతన వస్త్రత్రయ సర్వాభరణాలను. ఎవరైనా కానుకలు కానీ సందర్భంగా శ్రీ కురంగేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా పాతకోరంగి గ్రామంలో నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, నవగ్రహారాధన, అంకురార్పణ, ధ్వజారోహణ మరియు దివ్య కళ్యాణ మహోత్సవాలు ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి గౌరవనీయులు శ్రీ కేవీవి
వేణుగోపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో వేద పండితులు కందికొండ వెంకట కృష్ణయ్య అనే బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్మార్త ఆగమ విధానంలో నిర్వహించబడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారాం కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేనకు ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో రైతులు నష్టపోతున్నారని, వరి కోతలు ఆగిపోయాయని చెప్పారు. కూపన్ విధానం సమస్యకు పరిష్కారం కాదన్నారు. విద్యుత్ కోతలతో ఆక్వా రంగం దెబ్బతింటోందని, చేపలు, రొయ్యలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం డీజిల్ కొరత మీద ఈ ముఖ్య సమావేశం ఏర్పాటు చేయింది. మనం చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఆయన ఉన్నారు. అలాగే మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు. మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత రైతులు చూస్తున్నాం. ఆక్వా రైతులు ఏంటి, మన వ్యవసాయ రైతులు ఏంటి, మన డైలీ లేబర్ పనిచేసిన మన ఆటో మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఆటో వాళ్ళు ఏంటి, ఇక్కడి నుంచి మన చూసుకుంటే తిరుపతి నుంచి వైజాగ్ దాకా ఎవరన్నా ప్రయాణం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్నటిదాకా అయితే మొత్తం అంత ఇంట్లో అందరూ కూడా క్షోభం ఇచ్చారు. మొన్నటిదాకా ఆడవాళ్ళు గ్యాస్ కొరత, వాళ్ళు గ్యాస్ అయిపోయింది అంతే, కొంతకాలం పెట్రోల్ తర్వాత ఇప్పుడు ఈ డీజిల్ కొరతని అన్ని ఈ డీజిల్ కొరత రావడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం వల్లనే. ఈ కూటమి ప్రభుత్వం కొంచెం ముందడుగు వేయకుండా ఆలోచన చేసుంటే ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడేవారు కాదు. ఆక్వా రైతులతో సహా అందరూ కూడా. ఆక్వా రైతులకి మెయిన్ ఇబ్బంది నైట్ టైం కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడు వెంటనే జనరేటర్ ఆన్ చేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు తేడా వచ్చినా ఆ రొయ్యల పంట ఎంతో నష్టపోతారు. కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటారు అందరూ కూడా. అలాంటి పెట్టుబడి పోయే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున మన జిల్లా కేంద్రమైన నందికొట్కూరు నియోజకవర్గంలో P4 పథకం కింద పేదల కోసం నిర్మించిన నూతన గృహాన్ని ఎమ్మెల్యే గీతా జయసూర్య ప్రారంభించారు. బనకచెర్ల గ్రామంలో సింగపూర్ సామాజిక సేవకుడు డాక్టర్ టేకూరు నాగేశ్వరరావు 3 లక్షల వ్యయంతో నిర్మించిన ఇంటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల అభివృద్ధికి P4 పథకం కీలకమన్నారు. అనంతరం వేంపేంట గ్రామంలో హెల్త్ సెంటర్, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బంగారు కుటుంబాలను గుర్తించి వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి అనునిత్యం నందికొట్కూరు నియోజకవర్గంలో మన P4 టీం అంతా కూడా సహాయ సహకారాలతో P4 కింద తీసుకున్నటువంటి మనము సంకుల రామలింగమ్మ, సంకుల రామారావు లబ్ధిదారులు. వీరికి కొడుకులు ఉన్నప్పటికీ కూడా వారు ఉన్నటువంటి స్థితిగతులను వారే చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో గ్రామంలో వాళ్ళకి ఇల్లు లేదని చెప్పేసి గుర్తించి ఈరోజు 3 లక్షల రూపాయలతో గృహాన్ని నిర్మించి ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ఆ గృహాన్ని వారికి అన్ని విధాల సహాయ సహకారాలు ఉండేటట్లు ఉడుకుగా టేకూరు నాగేశ్వరరావు గారికి చెప్పి అన్ని అరేంజ్ చేయించడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ P4 విధానాన్ని అందుకొని ఎంపీటీసీ గారికి ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకు కూటమి ఏర్పడిన తర్వాత ఈ P4 విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ P4 విధానం వల్ల పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి మార్కాపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ నితి మీనా స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో ఇంధన సరఫరాపై సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఆయిల్ కంపెనీల డిపోలలో ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. ఎవరైనా సరఫరాకు నిరాకరిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్రమంగా నిల్వలు చేసి కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కొక్క 1 or 2 outlets లో ఈ స్టాక్ ఆర్టిఫిషియల్ ఈ డిమాండ్ అనేది వచ్చింది. సో ఈ ఆర్టిఫిషియల్ డిమాండ్ని మనం అనాలిసిస్ చేసాము. అండ్ తర్వాత సాటర్డే, సండే హాలిడే అవడం వల్ల కూడా మనకి ఈ అవుట్లెట్స్ ఏదైతే కంపెనీస్ నుంచి స్టాక్ కూడా రిలీజ్ కాకపోవడం, ఈ ప్యానిక్లో ఎక్కువ మంది తీసుకెళ్ళడం, ఈ రెండు ఒకేసారి రావడం వల్ల ఈ క్రైసిస్ వచ్చింది.
సో అందుచేత మనం రేపటి నుంచి ఈ నైట్కి అంతా రెస్టోర్ అవుతుంది, రేపటి నుంచి నార్మల్ పొజిషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరు కూడా దీని గురించి కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు. రెండోది ఏంటంటే మనకి రేపు ఒక పోలీస్ ఆఫీసర్ మన పెట్రోల్ అవుట్లెట్స్లో డీజిల్ దొరకట్లేదు అనేది అక్కడక్కడ వినిపిస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ డీజిల్ కొంత నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు దాతల సహకారంతో నిర్మించిన ఆలయంలో గణపతి పూజలు, హోమాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాంతి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులను సత్కరించారు. లక్ష్మణ స్వామికి రామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. నూతన సంకల్పించుకొని ఒరే ఇట్లా ఏదైనా గుడి నిర్మించుకోవాలని అందరూ ఆలోచన చేసుకునేసి ఒక ప్లాన్ ప్రకారంగా అందరం కలిసి కట్టుగా ఏర్పడి ఒక కమిటీగా ఏర్పడి అందరం కలిసిమెలిసి ఉండి ఎవరి ద్వారా వాళ్ళకి ఎక్కడెక్కడ చందాలు దొరికితే చందాలన్నీ దండుకొని ఇంకా ఏదన్నా కొద్ది గొప్పలో ఎవరో ఇంకా పెద్ద పెద్ద డొనేషన్స్ వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళతో అందరికీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కల్పించి తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర అందరికీ బుక్కులు కొట్టించుకొని పాంప్లెట్ల ద్వారా డబ్బులు అంతా పోగు చేసుకునేసి మేము కూడా సొంతంగా కొంత వస్తువులు ఇదే లోకంగా ఉండి దాదాపు నిర్మాణ కార్యక్రమానికి 2 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత టీటీడీ తరఫు నుంచి మాకు ఎస్సీ ఎస్టీ కాలనీకి ఫ్రీగా విగ్రహాలు ఇచ్చారు. ఆ ప్రాసెస్ ప్రకారంగా విగ్రహాలు, పంచుల విగ్రహాలు కానీ ఉత్సవ విగ్రహాలు కానీ తీసుకొచ్చుకున్నాము. ఒక మంచి పురోహితుల ద్వారా ఒక మంచి ముహూర్తం నిర్ణయించుకొని మన రామయ్య స్వామి ద్వారా నిర్ణయించుకొని ఆ స్వామి చేతుల గుండానే ఒక మంచి శుభముహూర్తంలో స్వామిని ప్రతిష్ఠించుకొని అందరం కలిసి కట్టుగా సంతోషంగా ఈ 3 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం మా చాలా అదృష్టం. జై శ్రీరామ్. ఈ విధంగా నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం పంచాయతీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నారాయణపురం, సిరిపురం చెరువులు మరమ్మతులకు 1,10,00,000 రూపాయల వ్యయంతో పనులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎఫ్డీఆర్, త్రిపురాల్ నిధులతో చేపడుతున్న ఈ పనులకు అధికారులు, నాయకులతో కలిసి శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని త్వరితగిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చెరువుల మరమ్మతులతో సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటుగా రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఈ రోజున ఈ గ్రామానికి 1,10,00,000 రూపాయలతో 2 చెరువులని మరమ్మతుల నిమిత్తం, అదేవిధంగా కాలువలు, సప్లై ఛానల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించేందుకు ఈ రోజున 1,10,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక నెలన్నర కాలంలోనే అన్నిటినీ కూడా పూర్తి చేసి రేపు రాబోయేటువంటి వర్షాలకి రెడీగా సిద్ధం చేసి చెరువుల్లో నీళ్లు నిలిపిపెట్టేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ చెరువుని ఇంకా కూడా లోతుగా చేసుకెళ్తే ఎక్కువ నీళ్ళని మేము భద్రపరచుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా సిరిపురం చెరువుకి నీళ్లు తెచ్చుకోవాల్సినప్పుడల్లా కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది. దానికి ఒక చెక్ డ్యామ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయగలిగితే సర్ప్లస్ వాటర్ మా చెరువు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని వాళ్ళు రైతాంగం ఈరోజు తెలియజేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శివపార్వతి విగ్రహాల నిర్మాణ విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సృష్టి క్షేత్రం పేరుతో 108 అడుగుల విగ్రహాల నిర్మాణానికి తీసుకొస్తున్న సామాగ్రిని మాజీ మిల్లెపెట్ల ఉమాశంకర్ గణేష్ అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. దీనికి ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు ఆయన కారుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత పెరిగింది. టౌన్ సీఐ షేక్ గాఫూర్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. Okay.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలోని కేశవాపుర గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు అర్చకులు పెద్దింటి శ్రావణ్ కుమార్ ధ్వజారోహణతో ప్రారంభించారు. 6 బయట ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కౌసల్యా ప్రియనందన రఘుపతి కోదండ దీక్షాధర ధీమాన్ పంకజలోదర స్వర్ణత సీతామనో బాపట్ల జిల్లా చీరాల మసీద్ సెంటర్లో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల ప్రాణాలను కాపాడడానికి హెల్మెట్ తప్పనిసరి అని వివరించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై జరిమానాలు విధిస్తామన్నారు. అనంతరం చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలు స్వీకరించి పరిష్కరించనున్నట్లుగా తెలిపారు. పదే పదే మీకు తెలియపరచడం జరుగుతుంది. అయినా కూడా మీలో తద్వారా ప్రాణాన్ని రక్షించుకోవచ్చు. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, యాక్సిడెంట్స్ చనిపోతూ ఉన్నారు. మన ఇళ్లలో ఒకప్పుడు ఒక సైకిల్ ఉంటే గొప్ప, అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా 2-3 బైక్స్ ఉంటా ఉన్నాయి, 2-3 ద్విచక్ర వాహనాలు ఉంటా ఉన్నాయి. ఎవరైనా సరే ద్వారా మీ కుటుంబం చాలా సఫర్ అవుతుంది. ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. నేను చాలా బాధ్యత తీసుకొని మీకందరూ కూడా దాన్ని తెలియపరచడం జరిగింది. మీరు ఎస్పీ సారే మన దగ్గరకు వచ్చి దీనివల్ల ఉపయోగాలు, ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినంత వరకు మీరు పబ్లిక్ 2 వీలర్ను ఉపయోగించినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి దాని మీద ఒక హెల్మెట్ ధరించినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు ఇబ్బందులకు గురి కాకుండా, ప్రాణం పోకుండా ఖచ్చితంగా ప్రాణాలు సేవ్ అయ్యేటువంటి పరిస్థితి. మనకు 99 లేకపోతే ఒక 100 మరణాలు 2 వీలర్లో ప్రయాణించేటప్పుడు జరిగితే దానిలో 99 మంది చనిపోతూ ఉన్నట్లయితే ఆ 99 మంది కూడా హెల్మెట్ ధరించకపోవడం వల్ల మాత్రమే చనిపోతూ ఉన్నారు. మనం ఒక మీకందరూ కూడా పట్టణంలో కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం దిశగా చుక్కల భూములకు విముక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. భూములపై హక్కులు కల్పించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆనాటి మార్కెట్ రేటు ప్రకారం అంకణం 7 రూపాయల నుంచి 5 రూపాయల నుంచి 7 రూపాయల రేటు నిర్ణయించి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, వివిధ రకాలైనటువంటి అందరికీ కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వటం, విశాలమైన రోడ్లు ఏర్పాటు చేయటం అన్నీ జరిగి ఈరోజు కావలికి ఒక వెంగళరావు నగర్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ప్రెస్టేజ్ అయినటువంటి కాలనీగా ఉంటున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు, వచ్చినటువంటి పాలకులు ఈ ప్రాంతాన్ని కాలనీల రూపంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కావలి ఒక మహానగరంగా ఎదిగే దాంట్లో ఎంతోమంది భూమికి పోషించారు. బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం, లేదంటే ఈరోజు చాలా సంతోషమైన విషయం కావలి యొక్క వెంగళరావు నగర్ కాలనీకి సంబంధించి
25 నుంచి 30 ఫైల్స్ పెట్టమని చెప్పేసి మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ యొక్క లాస్ట్ వీక్ నుంచే దాదాపుగా ఒక 100 ఫైల్స్ సార్ క్లియర్ చేసి ఉంటారు. మంచి అందులో భాగంగా కలెక్టర్ కొట్టడం తెలియజేసుకుంటూ మీ యొక్క సహకారం ఉంటే ఏదైనా చేయగలమని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సరిచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మసూరి ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఐఎస్పి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఆ ట్రైనింగ్ సమయంలో కమిషనర్ అవుతారు. మీ చేతిలో చాలా పవర్ ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆమెకు అర్చకులు వేద ఆశీర్వచనాల నుంచి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, జిల్లా అన్ని రంగాల అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో శతాబ్దాల చరిత్ర కలిగిన గచ్చిబావిని పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి పర్యటనలో భాగంగా గచ్చిబావిని పరిశీలించిన మంత్రి దాని చారిత్రక ప్రాముఖ్యతను వివరించారు. పురాతన కట్టడాలను పరిరక్షించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొని వైద్య సేవలను అభినందించారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సార్ ఇక్కడ చూడాలి ఫోటో बिल्कुल नॉर्मल సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘ ఆధ్వర్యంలో శ్రీ బీరప్ప కామరతి కళ్యాణం కన్నుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ మల్లం కనుకవ ఐలయ్య, మాజీ సర్పంచ్ ఐలం శివ, కురుమ సంఘ నాయకులు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కుక్కునూరుపల్లి మండలమే కాకుండా జిల్లాలో అందరి పంటలు పండాలని, మరి అందరూ మంచిగా ఉండాలని ఆకాంక్షిస్తూ బీరప్ప అందరి దీంట్లో పండాలని ఈ బీరప్ప పండుగ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బీరప్ప పెద్ద పండుగ కళ్యాణం జరుగుతున్నది. ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ ప్రజలు, మండల ప్రజలు, జిల్లా నుండి భారీ ఎత్తున వచ్చిన కళ్యాణానికి విశేష భక్త స్పందన వచ్చింది. కుక్కునూరుపల్లిలో కానీ మండల కేంద్రంలో కానీ కొత్త గుళ్ళు నిర్మించి భక్తి సందోహంతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ దేవుళ్లను ఎల్లవేళలా గ్రామ దేవతలను కొలుచుకోవడం ఎల్లవేళలా కోరుకుంటూ జై కుర్మ, జై బీరప్ప. నుండి కుర్మ సంఘం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బీరప్ప కామరాతి కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున చుట్టూ పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ వచ్చినటువంటి బీరప్ప. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పుట్టారామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కలవకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ సాధన చారిత్రాత్మకమన్నారు. పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యకర్తల ప్రజల్లోకి వెళ్లి పార్టీ ఆశయాలను విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో పోరాటాలకు కోర్చుకొని ఎన్నో త్యాగాలు ఫలితంగా ఈనాడు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో అసూలు బాసినటువంటి వారికి మరొకసారి వాళ్లకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి ఈ జెండా సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరూ ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మనవి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.